ఈరోజు కాకరకాయ తినని వాళ్ళు కూడా నేను చేసే పద్ధతిలో చూస్తే ఖచ్చితంగా తినేస్తారు. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా సింపుల్ అండి. చేదు అనేది ఏమీ ఉండదు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ కాకరకాయలు మంచిగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా మంచిగా సాల్ట్లో మంచిగా వాటిని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. తర్వాత వాష్ చేసి ఇలా ఫ్యాన్ గాడుపుకి ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా నూనె హీట్ అయ్యాక అందులో కాకరకాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు కాకరకాయలను వేపుకోవాలి. చాలా సింపుల్ అండి. చేదు అనేది కూడా ఉండదు. తినని వాళ్ళు కూడా తినేస్తారు. నిల్వ కూడా ఉంటుంది 1 వీక్ వరకు. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. మంచిగా కాకరకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా నూనెలో వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. చూడండి, ఫైనల్లీ కాకరకాయలు అన్నీ మంచిగా అలా వేపుకొని పెట్టుకున్నాను. అందులో కావాల్సినవి కూడా మనం ముందే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. వెల్లుల్లి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి ఎంత వేసుకుంటే కాకరకాయ అంత బాగుంటుంది. నేను అందులో కొంచెం జీలకర్ర, పల్లీలు, వెల్లుల్లి చూపెట్టా కదా, వెల్లుల్లి కూడా వేసానండి. కొన్ని పల్లీలు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నూనెలో మంచిగా మగ్గిన తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసాను. కొంచెం అల్లం కూడా వేసాను. చూస్తుంటే ప్రాసెస్ అర్థమవుతుంది కదా. సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం చింతపండు నిమ్మకాయ లేని వాళ్ళు చింతపండు ఉంటే నిమ్మకాయ ప్లేస్లో ఇవన్నీ మంచిగా నూనెలో మగ్గిన తర్వాత కారం వేయ ముందుకే కొంచెం చింతపండు సూపు వేసి అందులో కొంచెం కారం, సాల్ట్, కొంచెం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా నూనెలో మగ్గిన తర్వాత మనం వేంపి పెట్టుకున్న కాకరకాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం నిమ్మకాయ అవైలబుల్ లేనప్పుడు చింతపండుతో కూడా చేసేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు నిమ్మకాయ అవైలబుల్ ఉంది కాబట్టి నేను నిమ్మకాయనే పిండేశాను. ఫైనల్లీ కాకరకాయ ఫ్రై మాత్రం అయిపోయింది. పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నూనెలో వేపుకున్న బ్రౌన్ కలర్ కాకరకాయలను అందులో వేసేసి కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అండి. చాలా పెద్ద ప్రాసెస్ అని కొందరు ఇష్టపడరు, కానీ ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ చేదు మాత్రం అస్సలు ఉండదండి. తింటా అంటే తినాలనిపిస్తుంది. వీడియో ఎండ్ వరకు చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ మరి.